Hello cuties, అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటర్. హాయ్ హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ, సారని పిలచ్చు అని నేను కూడా పిలచ్చు. ఏంటి మేము ఇద్దరం కలిసి వచ్చాము. ఎస్, వీళ్ళకి డబుల్ ధమాకా ఇచ్చేద్దాం అనేసి వచ్చేసాము. సో FA1 ఎగ్జామ్స్ ఆల్రెడీ ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకుంటూ వస్తున్నాం. తెలుగు, హిందీ అండ్ మ్యాథ్స్ అండ్ నిన్న ఫిజిక్స్ అన్ని కూడా అదర్ కొట్టేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ సో లాంగ్వేజ్ లో మీరు ఇంగ్లీష్ ఇవ్వండి, నేను సోషల్ కి సంబంధించి ఇచ్చేస్తా. సో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చేసాం కదా. అవును, అండ్ ఆల్సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వీటికి మళ్ళీ రివిజన్ కావాలి కదా. సో రివిజన్ వచ్చేసరికి లైవ్ లో డిస్కస్ చేద్దాం ఈవినింగ్. బట్ వీళ్ళకి గెస్ట్ పేపర్ కావాలి అనేసి అడుగుతున్నారు. సో ప్రొవైడ్ చేద్దామా? గెస్ట్ పేపర్ అందామా, మోడల్ పేపర్ అందామా? రెండు ఇంకా. సో మోడల్ పేపర్ అనుకోవచ్చు, గెస్ట్ పేపర్ అనొచ్చు. బట్ ఆన్ ప్రయారిటీగా ఇలా మీరు ఒక్కసారి క్వశ్చన్స్ చదివినట్లయితే మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. సో వీడియో అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోస్ లో మనం ప్రొవైడ్ చేసే క్వశ్చన్స్ వీళ్ళకి ఎక్కడ ఉంటాయి? కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దాంట్లో నేనైతే నా PDF అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు? నేను కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసేస్తాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఛానల్ బయోలో కూడా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక పని చేస్తా, ఫస్ట్ నేను సోషల్ గెస్ట్ పేపర్ ఇచ్చేస్తా, దాని తర్వాత మీరు ఇది చేస్తారు, సరేనా? సో ఇక సోషల్ కి సంబంధించి ఒకసారి గెస్ట్ పేపర్ చూద్దామా? ఓకే, ముందుగా సిలబస్. సో సిలబస్ లో హిస్టరీలో 2 లెసన్స్ ఉన్నాయి, జాగ్రఫీలో 2 లెసన్స్, పాలిటీలో 2 లెసన్స్ అండ్ ఎకనామిక్స్ లో 1 లెసన్ ఉంది. అయితే దీంట్లో ఒకసారి చూద్దామా? ఇంకా స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే హిస్టరీకి సంబంధించి రైజ్ ఆఫ్ హిస్టరీకి సంబంధించి నేషనలిజం నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, పవర్ షేరింగ్ నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్. దీన్ని ఫోకస్ చేయండి, మీకు చాలా బాగా బెనిఫిట్ వస్తుంది. అండ్ మనకు ఫెడరలిజం, ఫారెస్ట్ ఈ రెండింటి నుండి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఉంది. ఒకసారి మోడల్ పేపర్ చెక్ చేయడానికి ట్రై చేద్దామా? సో దిస్ ఇస్ ద మోడల్ పేపర్. ఎవరికైనా సరే ఈ మోడల్ పేపర్కి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఏం అవసరం లేదు, కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉంది వాట్సాప్ ఛానల్, దానికి ఇచ్చేస్తున్నా. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చేయడం జరిగిపోయింది. సో ఏం టెన్షన్ ఏం లేదు. అయితే ఇక్కడ డెఫినెట్లీ వాడు ఏం ఫాలో అవుతున్నాడు అంటే మనకి ఇది ఉంది కదా బ్లూ ప్రింట్, సో బ్లూ ప్రింట్నే ఫాలో అవుతున్నాడు. సో సెక్షన్ 2కి సంబంధించి సో హిస్టరీ, జాగ్రఫీ అన్నిటినీ కూడాను. అయితే సెక్షన్ 2లో పక్కగా ఒక టేబుల్ అని ఇస్తాడు, లేదంటే ఒక మ్యాప్ అని ఇస్తున్నాడు సో సాల్వ్ చేసుకోవడానికి. దాని తర్వాత సెక్షన్ 4కి సంబంధించి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, మీకు నేషనలిజం అనే లెసన్ నుండి ఒకటి ఇస్తున్నాడు. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటంటే సో పవర్ షేరింగ్ అనే లెసన్ నుండి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వండి. 2 ప్రతి లెసన్కి కూడా ఈక్వల్ కేటగిరీలో ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎకనామిక్స్ పెట్టి దాని తర్వాత హిస్టరీకి పెట్టేసుకోండి, చాలా మంచి స్కోర్ అని చేయడానికి వస్తుంది. సో నా వరకు అయిపోయింది మ్యామ్, ఇంతే. ఒక నిమిషం. సో సోషల్ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కూడా మీరు ఒక్కసారి మోడల్ పేపర్ ఆర్ గెస్ట్ పేపర్ చూసేద్దామా? సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సిలబస్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ రెండు ఉన్నాయి. సో ఈ యూనిట్స్ బేస్డ్ మనం చూసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏదైతే ఉందో ఇది మిషన్ మార్చ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు ప్రతి ఒక్కటి. సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే లిటరేచర్ ఏదైతే ఉందో ఇది కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా రావచ్చు, లేదు అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అయినా రావచ్చు నాన్న. లేదు అంటే మీకు తర్వాత వచ్చేసరికి వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్. సో ఇదైతే కంపల్సరీ మిషన్ మార్చ్ నుంచి ప్రతి ఒక్కటి చదువుకోండి, రిలేటివ్ ప్రొనౌన్స్ తో సహా. ఇక్కడ కంబైనింగ్ సెంటెన్సెస్, సినానిమ్స్, వొకాబులరీ ఇవన్నీ చదివితే ఇక్కడ వొకాబులరీ ఇంకా గ్రామర్ రెండు కవర్ అవుతాయి. సో సినానిమ్స్, యాంటోనిమ్స్ అయితే అసలు స్కిప్ చేయకండి. డిక్షనరీ ఎంట్రీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి వీటి ఆన్సర్స్ మీకు కావాలి అంటే ఈవినింగ్ లైవ్ లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో క్రియేటివ్ రైటింగ్ అడిగే ఛాన్సెస్ ఉంది నాన్న. సో బికాస్ మనకి లెటర్ టు గాడ్ లో లెటర్ రైటింగ్ ఉంది, సో అట్లా మనకి ఇన్ఫార్మల్ లెటర్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని తర్వాత ఈ లెటర్ రైటింగ్ ఇవి చూసుకోండి. అండ్ అండ్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు కవర్ చేయాలో అవన్నీ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి నేను ఇక్కడ మెన్షన్ చేసేసాను. అండ్ వీటి వెయిటేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఆర్టికల్స్ అయితే కంపల్సరీ చదువుకోండి, ఏ అండ్ ద. మీకైతే చాలా ప్రాక్టీస్ ఉంది కదా, సో ఖడ్గం స్టూడెంట్స్కి అయితే నో వరీస్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో ఎస్. ఏంటి మ్యామ్? 1 మినిట్. సో ఇది నా ఇంగ్లీష్ పేపర్ అయితే. సో ఓకేనా సార్, బాగానే చెప్పానా? ఏంటి FA1 చెప్పారు, SA1 చెప్పారా? సో FA1 ప్రిపేర్ అయితే SA1 అయిపోయేటట్లుగానే ఉంది. సో ఇంతే కదా.
ఇంత కాదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఈ రోజు ఎంత అనుకుంటున్నారు? డేట్ 18th ఈ రోజు. సో లాస్ట్ డేట్, లాస్ట్ డేట్. దేనికి లాస్ట్ డేట్ అనుకుంటున్నారా? సో మన ఖడ్గంలో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఉంది కదా, సో ఖడ్గం 2.0 ఈ ఇండిపెండెన్స్ ఆఫర్ ఈ రోజుతో లాస్ట్ నాన్న. ఎవరైనా ఇంకా ఎన్రోల్ అవ్వలేదు అంటే ఎన్రోల్ అయిపోవచ్చు. దానికి లింక్ ఎక్కడ ఉంది? డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీ అందరికీ ఒకటే మాట, లాస్ట్లో ఉరుకులు పరుగులతో ప్రిపరేషన్ చేయడం కంటే, వన్ నైట్ బ్యాటింగ్ చేయడం కంటే, స్టార్టింగ్ నుండి ప్రిపరేషన్ స్ట్రక్చర్డ్గా చేసుకుంటూ వెళ్తే ప్రిపరేషన్ అనేది బాగుంటుంది. సో మీకు బై ది వే మన ఖడ్గం 1.0 సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఖడ్గం 2.0. 2.0 అండ్ ఇంకొకటి, ఎవరైనా 2.0 ఈ రోజు జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్, ఈ రోజు లాస్ట్ డేట్. సో Yeah. ఈ ఆఫర్ ప్రైస్ కి 800 రూపీస్ ఆఫ్ వస్తుంది, 1799 కి. ఇంకా మిగిలిన ఫీచర్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మీ చాయిస్. ఓకేనా? చలో దెన్ కలుద్దాం నాన్న. గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో నోట్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. సరేనా? బాయ్. బై బై.